ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడి ధనం అందిస్తున్న వాక్యము ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనము. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఈ మాటలు సృష్టికర్త అయిన దేవుడు యాకోబుతో పలుకుతున్నారని. యాకోబు ఐగుప్తుకు వెళ్ళటానికి ఏసేపు అక్కడ ఉన్నాడు, బ్రతికి ఉన్నాడని తెలిసిన తర్వాత వెళ్ళటానికి భయపడుతూ ఉండగా, సృష్టికర్త అయిన తండ్రి నీ తండ్రి దేవుడను, నువ్వు అక్కడికి వెళ్ళటానికి భయపడొద్దని గొప్ప జనముగా చేస్తాను ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానం ప్రకారం యాకోబు అక్కడికి 66 మందిగా వెళ్ళినటువంటి ఆ జనము ఐగుప్తు నుంచి మోషే తీసుకొచ్చినప్పుడు వారి కాల్బలము 6 లక్షల జనమని నిర్గమాకాండంలో వ్రాయబడి ఉందండి. అంత గొప్ప జనముగా దేవుడు చేశారు. అలాగే ఈ దినమున మీతోనూ నాతోనూ కూడా దేవుడు ఆయన మాట విని ఆయన చిత్తమును వేదికి ఆయన మాట ప్రకారము విధేయత చూపించినట్లయితే మనల్ని కూడా వాక్యం వింటున్న మిమ్మల్ని నన్ను కూడా గొప్ప జనముగా చేస్తారని మాట్లాడుతున్నారండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవ, ఆనాడు యాకోబు మీ స్వరము వినటానికి ఎలాగ ఆతృత పడ్డాడో అలాగున మేమును మీ చిత్తమును వెదికి మీ స్వరము వినుట కొరకు మేము తండ్రి వేగిరపడు వారముగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ దినమంతయు మీ కాపుదలు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.